మహామృత్యు గడియలు కొన్ని వస్తాయి. ఎలా వస్తాయంటే, అల్లుడు ఉన్నాడు అనుకోండి ఇంటికి, బాగా మంచివాడు, చదువుకున్నవాడు, అల్లుడికి 2 పిల్లలు ఉన్నారు, భార్యను బాగా చూసుకుంటాడు, అమ్మని చూసుకుంటాడు, బాధ్యతగా పని చేసుకుంటాడు అని ఉన్న వ్యక్తి బతకాలనా చావాలా? బతకాలగా, మంచిగా ఉంటాడు. ఇప్పుడు ఇదే అల్లుడు గురించి మళ్ళీసారి చెప్తాం. పొద్దుంతా అతను కొడతాడు, భార్యను కొడతాడు, తాగుతాడు, ఇంకేదో చేస్తాడు. ఆయన బతకాలని కోరుకుంటారా? ఏ అమ్మ కనీసం ఎక్కడైనా పోయి సావనన్నా సావంటారు కదా. పరమాత్ముడు ఏం చేస్తాడంటే తల్లి, పుణ్యం ఉన్న వాళ్ళకి మృత్యు గడియలు ఏర్పడినప్పుడు స్త్రీలు మృత్యుంజయం మంత్రం చేయడం ద్వారా ఫలితం ముమ్మాటికి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్న జవాబు వేరే వాళ్ళు వేరేలాగా చెప్పినా నేను చెప్పేది విషయం ఏంటంటమ్మా, ఒక స్త్రీ అబ్రబ్రహ్మలోకాన్ని మోసింది, నిన్ను కన్నది, నిన్ను అన్ని విధాలుగా మోసింది. మీ నాన్న కేవలము ఒక అండం మాత్రమే, పిండం మాత్రమే అని అనుకున్న రోజు నుంచి మొదలు పెడితే బిడ్డ, మీ నాన్న నాకు పిండ రూపాననే, ఒక వీర్యం రూపాననే నా శరీరంలోకి ఒకవేళ వస్తే, నా రక్తపు మాంసపు ముద్దల ద్వారా నీవు నిర్మించబడ్డావు నా శరీరంలో. 9 months హ్యూమన్ బ్లడ్ ఆగిపోతుంది అక్కడ ఆ అమ్మది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్ళకి ఋతుచక్రం ఉండదు. ఎందుకు ఉండదు తెలుసా అమ్మ? ఈ లోపల ఉన్న పసి పిండం ఈ అమ్మ రక్తపు మాంసపు ముద్దలతోనే పెరుగుతుంది. నాభి రంధ్రం గుర్తుందా? గర్భం నుంచి ఒక రంధ్రం ఉండి పేగుతో బంధం ఉంటుంది కదా. ఈ రంధ్రం ఏమంటారో తెలుసా అమ్మ? కపాల రంధ్రం, బ్రహ్మరంధ్రము అని అంటారు. కాబట్టి దేవుడు అక్కడ రుజువు చేశాడు, నాయన నాభి రంధ్రము లేకుండా నీవు స్త్రీ గర్భములో ఉండలేవు, ఈ రంధ్రము లేకుండా నేను నీ శరీరంలోకి ఆత్మని పంపించలేను. కపాల రంధ్రం అంటారు, దీన్ని బ్రహ్మరంధ్రము అంటారు. ఇక్కడ రుజువైందా? అంటే అక్కడ అమ్మ గొప్ప, ఇక్కడ దేవుడు గొప్పయ్యాడు. నాన్న ఏం చేశాడు అంటే, నీ యొక్క అంతఃకరణ శుద్ధిని శరీరంలో మోసి 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 అమ్మకు బాధ్యత అప్పచెప్పిన తర్వాత, అమ్మ నిన్ను రక్తపు మాంసం ముద్దలతో సిద్ధం చేసి ఇచ్చిన తర్వాత, మరి అమ్మ చేసే ఆ పూజకి బలం ఉందా లేదా? మృత్యుజయం ఒక విషయం. మరి అమ్మ మోసింది స్వామి 9 నెలలు కదా, రక్తపు మాంసపు ముద్దల ద్వారా. మీరు అన్న ప్రశ్న బాగుంది. మరి నాన్నకి ఎందుకు ఫీలింగ్ ఉంటుంది బిడ్డల మీద, కొడుకుల మీద? ఒకటే ఎత్తుకొని ఎందుకు ముద్దాడతారంటే, అమ్మకి నాన్న ఒక బంధాన్ని ఏర్పరచక ముందుకే నిన్ను మోసినవాడు నాన్న. నాన్న శరీరంలో వీర్య రూపాన ఆ 2 బిడ్డలు ఉంటారు, కొడుకు బిడ్డ. కాబట్టి నాన్న అందుకని మోసాడు, చూయించలేడు. తల్లి మోసింది, చూయించగలిగింది. కాబట్టి తల్లి ఇక్కడ కొట్టుకుంటుంది బాధలో. గమనించమ్మా, ఇట్లా నా గర్భం రానివ్వు అని కొట్టుకుంటాను, ఆలోచించి ఏడుస్తుంది. ఎట్లా గట్టిగా ఏడుస్తుంది, ఎందుకంటే నా రక్తపు మాంసం ముద్దలు రానివ్వు అని గట్టిగా ఏడుస్తారు. ఇప్పుడు అంటే తల్లిదండ్రులు వేరేలాగా అయిపోయారు, నాకు తెలిసి అలా ఉన్నారు కొంతమంది. ఇక్కడ కొట్టుకొని ఎందుకు ఏడుస్తుంది అంటే అమ్మ, ఈమె శరీరంలో అణువణువు చూసి కన్నది. నాన్న ఎలా ఏడుస్తాడు తెలుసా అమ్మ? ఇక్కడ గుచ్చుకొని ఏడుస్తాడు తల్లి. అందుకే నాన్నలకు స్ట్రోక్స్ వస్తాయి, బయటికి చెప్పలేడు, ఆ బాధ ఎక్స్ప్రెస్ చేయలేడు. ఎందుకంటే కనబడకుండా శరీరం లోపల మోసాడుగా. అందుకే నాన్న ప్రేమని కనిపెట్టడం మహాముఖంటికి కూడా కాదు సాధ్యం. ఎంత గొప్ప వివరణ మన దగ్గర ఉంది కదా. ఇక్కడ తల్లిదండ్రులు చేసే పుణ్యమే మహామృత్యుజయం మంత్రం.